భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి ఝల్మురిలో మోదీ ఆయన పర్యటించినటువంటి ప్రాంతంలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజలో కనిపిస్తోంది. భవానీపూర్లో మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉంది. సువేందు అధికారి అక్కడ వెనకబడి ఉన్నారు. అటు కోల్కతాలో నార్త్లోని 7 స్థానాలకు కూడా ఈవీఎం ఓట్ల లెక్కింపు కనిపిస్తోంది. ఉత్తర కోల్కతాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అయింది. సో నేతాజీ ఇండోర్ స్టేడియంలో సీళ్లను తెరవడం జరిగింది. సో ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇంకో 3 గంటల పాటు అక్కడ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఇప్పటికే సంకేతాలు జారీ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. సో బెంగాల్ గెలిస్తే ఇక భారతీయ జనతా పార్టీ తిరుగులేదని మరొక్కసారి నిరూపించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. సో పశ్చిమ బెంగాల్లో 135 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది. 107 స్థానాల్లో టీఎంసీ వెనకంజులా కనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగానే అడుగులు కనిపిస్తున్నాయి. బట్ సర్ప్రక్షాళన మెయిన్ ఫ్యాక్టర్ ఈరోజు ఆ ఓటింగ్ పర్సెంట్ పెరగడం కానీ సర్ప్రక్షాళన కానీ ఈ 2 అంశాలే ప్రధానమైనటువంటి కీలకంగా మారాయి. సో ఇంతకాలం మమతా బెనర్జీ వాటిని ఆయుధంగానే చేసుకొని గెలిచింది. బట్ ఇప్పుడు వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తూ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? సార్ 100% అది. ఎందుకంటే సార్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఒక కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే వలసవాదుల ఓటు కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, చాలామంది మిస్సింగ్ పర్సన్స్ ఓట్లు కానీ అవన్నిటిని అలాగే ఉంచేసి ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు పెరగడానికి కూడా ముఖ్య కారణము పశ్చిమ బెంగాలే కాదు, ఇప్పుడు సరే ఏ రాష్ట్రాలలో అయితే అమలు చేశారో ఆ రాష్ట్రాలలో మీరు సుమారుగా చూడండి 90% ఎబోనే ఉంటుంది. ఎందుకంటే దొంగ ఓట్లు కానీ, చనిపోయిన ఓట్లు కానీ, మిస్సింగ్ ఓట్లు కానీ, డూప్లికేట్ ఓట్లు కానీ, ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర ఓటింగ్ నమోదు చేసిన ఇవన్నీ ప్రక్రియలో కొంత 80 to 90% సక్సెస్ సాధించినాం అనుకోవచ్చు. ఇంకోటి అక్కడ అమిత్ షా గారి, మోడీ గారి ప్రచారం కానీ, భారతీయ జనతా పార్టీ విధానాలు కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలు విశ్వసించారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. గతంలో 3 స్థానాల నుంచి 77 స్థానాలకి రావడము, ఈ రోజు అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ రావడం అనేది శుభసూచకము. అలాగే మా యొక్క అమిత్ షా గారి, మోడీ నాయకత్వానికి ఇంకా తిరుగులేదు దేశంలో అనేది భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. దీన్ని ఒకటి వాళ్ళ నాయకత్వమే కాదు, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏదైతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా ముందుకెళ్తే వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేమైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నిటిని నెరవేర్చి పశ్చిమ బెంగాల్ ప్రజలను సుఖశాంతులతో ఉండే విధంగా చూస్తాము. అక్కడ ఉన్న ఈ యొక్క అలజడి కానీ, రౌడీజాన్ని కానీ, గుండాయిజాన్ని కానీ, వలసవాదులతో వస్తున్న ఇబ్బందులను కానీ, కొంతమంది ఇండస్ట్రీలకు పెట్టుబడిదారులకు పశ్చిమ బెంగాల్లో ఎలాంటి బెదిరింపులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు వచ్చినాయి కానీ ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే రాలేవు. అంటే అక్కడున్న ప్రభుత్వం ఒకటి కారణమైతే అక్కడున్న పరిస్థితులు ఒక కారణము. అక్కడున్న ప్రభుత్వము గూండాలకు, రౌడీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఉండడము, సపోర్ట్ చేసే విధంగా ఉండడంతో పశ్చిమ బెంగాల్ ఈరోజు వలసవాదుల రాష్ట్రంగా ఏర్పడింది. మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ లేకపోతే బయట రాష్ట్రాలకు వచ్చి పని చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇదంతా జరిగింది అంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ దేశ రాజధాని బ్రిటిష్ కాలంలో, బ్రిటిషర్స్ దేశ రాజధాని ఏది అంటే కోల్కతా ఉండే. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు గల్లీలు కానీ ఏ ప్రాంతంలో పోయినా ఒక అరాచకమైన పాలన, అరాచకమైన విధానాలు. అక్కడ అంటే మమతా గారు చేసినది ఏంటంటే ప్రభుత్వ భారత రాజ్యాంగంలో ఉన్న శిక్షలు కానీ, లేదంటే అక్కడ ఉన్న సంస్కరణలు కానీ, అక్కడ ఉన్న విధానాలను పాటించను. మమతా చెప్పింది రాజ్యాంగం అనే విధంగా కొంత అరాచకమైన పాలనకు చేయడంతో ఇప్పటికైనా 15 సంవత్సరాల తర్వాత అయినా అక్కడ పశ్చిమ బెంగాల్ ప్రజలు మేలుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా ఓటేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకోటి తమిళనాడుది మనం డిస్కషన్ చేసుకుంటే ఏంటంటే సార్, ఇది దశాబ్దాల తరబడి 2 పార్టీలను చూసి ఆ రాష్ట్ర ప్రజలు విసుకెత్తి టీవీకేకు ఒక అవకాశం ఇచ్చే విధంగా ముందుకెళ్లారనేది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే
వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అనే విధంగానే ప్రాంతీయ పార్టీలు ముందుకు బట్ భారతీయ జనతా పార్టీని మాత్రం తమిళనాడు ఎట్టి పరిస్థితులు అంగీకరించిన దాఖలాలు గతంలో లేవు, ఇప్పుడు కూడా పెద్దగా ఏం కనిపిస్తలేదు కదా. ఇప్పటికీ వాళ్ళు బీజేపీని ఒక అంటే హిందీ పార్టీ లాగానే చూస్తారు. ఎప్పుడు కూడా ద్రవిడ భావజాలంలో బీజేపీ ఇమడలేకపోతుంది అనేది కూడా ఈ టీవీకి ఎఫెక్ట్తో కూడా కనిపిస్తుంది కదా. సో మా ప్రాంతం, మా భాష, మాదే అన్నటువంటి సిద్ధాంతాన్ని తమిళనాడు ప్రజలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. సార్ అక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే సార్, ఈ యొక్క ఫ్యాక్టర్ని పట్టుకొనే స్టాలిన్ గారు మహిళా బిల్లును రావడము, రిజర్వేషన్ ప్రక్రియ తీసుకురావడము, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకురాగానే సౌత్కు అంటే ఎక్కడైనా సరే 10 సీట్లు ఉంటే 50% పెంచుతున్నామంటే 10 ఉంటే 15 అవుతుంది అనేది కేంద్రము వివరణ ఇచ్చిన తర్వాత కానీ ఒక సౌత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చేసి, ఎందుకంటే సౌత్కు పూర్తి స్థాయిలో అన్యాయం ఏం చేస్తున్నాయి హిందీ రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్లు సౌత్ మీద అంటే కొన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ భాషను ఒకటి అనుకుంటే ఈ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది, నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో కూడా కొంత ముఖ్యమైన కొంత ఫ్యాక్టర్ కూడా పనిచేసింది సార్. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేసే మేజర్ రాష్ట్రాలలో ఒక 4-5 రాష్ట్రాలు ఉంటే అందులో ఉండాల్సింది 3 రాష్ట్రాలు తెలంగాణ అంటే సౌత్ నుంచే ఉన్నాయి. ఒకటి బెంగళూరు అనుకుంటే, ఒకటి హైదరాబాద్ అనుకుంటే, ఒకటి చెన్నై ఉన్నాయి. ఇక దాని తర్వాత మిగిలినవి ముంబై, పుణె, మహారాష్ట్ర తప్ప ఇక ఒకటి గుజరాత్. అంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కానీ ఐటీ సెక్టార్స్ పరంగా కానీ ఒక కోట్ల వ్యాపారాలకు ఇది చేసేది కానీ ఉండగలిగింది ఏంటంటే ఈ 3 రాష్ట్రాలే. కాబట్టి ఈ ఫ్యాక్టర్ను బాగా ఉపయోగించుకున్నట్టు స్టాలిన్ గారు అక్కడ ఒక ప్రాంతీయ భావము ఏర్పడినా కానీ అది. బట్ తమిళనాడులో ఢిల్లీ వర్సెస్ తమిళనాడు అంటే ఈ వ్యూహం కూడా పనిచేసింది. ఈవెన్ డీలిమిటేషన్ టైంలో మహిళా రిజర్వేషన్ బిల్లు టైంలో ఫర్ ద ఫస్ట్ టైం కేంద్రం ఓడిపోయింది బిల్లు విషయంలో, ప్రతిపక్షం గెలిచింది. అదే టైంలో స్టాలిన్ చేసినటువంటి కామెంట్ ఢిల్లీ మీద తమిళనాడు గెలిచింది అన్నటువంటి కామెంట్ కూడా ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. సార్ ఆ ఫ్యాక్టర్ దీంతో పాటు చాలా ముఖ్యమైన అంశాలు పనిచేసినాయి. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అనేది డిఎంకే కన్సల్టేట్ కాలేదు. అదేమైందంటే టీవీకే ఒక అవకాశం ఇద్దామనేది అయింది. ఇప్పుడు కనుక టీవీకే కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే ఇది దేశ చరిత్రలో ఒక శుభ సూచకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మిగిలిన ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలు ప్రతి రాష్ట్రంలో కాలకల్పంలో 1-2 సార్లు అధికారంలోకి రాగానే 3సారి కాలకల్పం పెంచిపోయే పరిస్థితి ఉంది. ప్రాంతీయ పార్టీలు పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది కనుక జరిగితే ఒక రాజకీయంగా వేదికలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రాంతీయ పార్టీలకు ఒక అవకాశంగా ఉంటుంది. ఇది ఓ చరిత్ర లిఖించదగ్గ విధంగా ఉంటుంది. మనం ఇప్పటికీ చెప్పుకుంటాము టీడీపీది అంటే ఆవిర్భించిన 11 నెలలలో ఎలా అధికారంలోకి వచ్చింది, ఇది కూడా సుమారుగా ఇంచుమించుగా అదే 10-15 నెలల కాలంలోనే. సరే, I'll come back to you. మీ దగ్గరకు వస్తాను. మరొకసారి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. రైట్, టీఎంసీ 103 స్థానాల్లో, పశ్చిమ బెంగాల్లో 103 స్థానాల్లో ఉంటే వెనకంజలో ఉంది. 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ 139 స్థానాలతో ఆధిక్యంలో కనిపిస్తోంది. కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ అనూహ్యంగా 88 స్థానాల్లోకి టీవీకే వచ్చేసింది. 88 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంటే ఏఐడిఎంకే 59 స్థానాల్లో, డిఎంకే 50 స్థానాల్లో. అంటే ఏఐడిఎంకే 2వ స్థానంలోకి వచ్చింది, డిఎంకే 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అనుకున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ చూస్తే కనుక ఈ క్షణానికి టీవీకే వర్సెస్ ఏఐడిఎంకే లాంటి పరిస్థితి మారిపోయింది. కేరళ విషయానికి వస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ 38 స్థానాలతో ఎల్డీఎఫ్ 2వ స్థానంలో ఉంటే యూడీఎఫ్ 98 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జాతకాలు చూసి పెళ్లిళ్లు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? గుంబ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్
కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారితో లైవ్ ఫోన్ ఇన్ సాయంత్రం 5:30 మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 8712022071 8712022073. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.